రేవంత్ రెడ్డి గారికి అసలు ఏం మాట్లాడతాడో ఏది పోతాడో అర్థం కాని విషయం. ఇలా ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడిండు? 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 66 హామీలు ఇచ్చిండు. ఏ హామీ నెరవేర్చలేదు, ఏ గ్యారెంటీ లేదు. ఈ సంవత్సర కాలంగా గ్యారెంటీలు లేవు, అమలు ఏది కూడా ఏవి అమలు చేయలేదు. కానీ ఇక మళ్ళీ కొత్త మాట ఎత్తుకొని సంవత్సరం అయిపోయింది కదా. సంవత్సరం అప్పుడు ఏం చెప్పిండు? 7వ తారీఖు రోజు మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, 9వ తారీఖు రోజు సోనియా గాంధీ పుట్టినరోజు ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తామన్నాడు. ఏమైంది రుణమాఫీ? ఎక్కడ రుణమాఫీ అయింది? ఎక్కడ అభివృద్ధి చేయాలి? వరంగల్ వచ్చి విజయోత్సవాలు చేస్తున్నావు కదా, మరి దేనికోసం విజయోత్సవాలు చేస్తున్నావు? ఈ సంవత్సర కాలంలో ఏం అభివృద్ధి చేసినావు? తీసుకొచ్చినాము, ఈ 6 గ్యారెంటీలు అమలు చేసినాము, ఈ 66 హామీలు చేసినాము, రైతులకు ఇది చేసినాము, ఇలా యువతకి ఇది చేసినాము, నిరుద్యోగులకు ఇది చేసినాము, మహిళ ఏం చేసిండని నేను అడుగుతున్నా. ఇలా పెన్షన్లు వేస్తున్నావు, పెన్షన్లేవి, యువతకు ఉద్యోగాలేవి, ఎంఈఓలో తీసుకొస్తున్నా, అది తీసుకొస్తున్నా, వరంగల్కి ఏం తీసుకొచ్చినావు నేను అడుగుతున్నా. ఇలా వరంగల్ అభివృద్ధి అయిందని చెప్తున్నా. ఇలా కాళోజీ కళాక్షేత్రం అయిందని దాని తుది మెరుగులు దిద్ది ఏదో అయినట్టు చెప్తున్నావు, ఏదో అయిందని చెప్పి తీసుకొచ్చి అక్కడ ఓపెనింగ్ ఓకే స్వాగతిస్తున్నాం. అదే కాళోజీ కళాక్షేత్రం మీదకి ఎక్కితే కొద్ది దూరంలో పేదలకు ఉపయోగపడే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. మరి ఎందుకు పేదవాళ్ళకి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు సంవత్సర కాలంగా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎక్కడ అభివృద్ధి అనేది ఏంది? ఇలా వరంగల్ పట్టణంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా, ఏ అభివృద్ధి జరిగినా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నిధుల ద్వారానే జరిగింది తప్పితే ఏ ఒక్క అభివృద్ధి జరిగిందో ఒక శ్వేతపత్రం విడుదల చేయమని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నంటే నైమ్నగర్ బ్రిడ్జ్ అంటారు, స్మార్ట్ సిటీ నిధుల కింద వచ్చిన నిధులను పెట్టి 8 కోట్లు వచ్చినట్టు గవి రిలీజ్ చేసిన అంటాడు. అబద్ధాలు, మాటకొక అబద్ధం పూటకొక అబద్ధం చెప్పి పూట గడుపుకోవడం తప్పితే ఏం లేదు. ఎలక్షన్ల ముందు ఒక అబద్ధంగా ఆడి ఇప్పటిదాకా నడిచింది, మళ్ళీ ఇప్పుడు కొన్ని అబద్ధాలు ఆడి ఇది చేస్తున్నా, ఈ జీవో తీసుకొచ్చినా, ఈ జీవోలు తీసుకొచ్చినా ఎన్నో కాలగర్భంలో గడిచిపోయినాయి. ఏం చేస్తాడో చూస్తాం, కనబడుతుంది కదా. మేము కూడా స్వాగతిస్తున్నాం, అభివృద్ధి చేయడానికి ఏమి ఆటంకం చేస్తలేం. ఇలా ఏదైతే మేము ఇలా అభివృద్ధి చేసిన పనులు ఏమేమి ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇలా నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి, అదే అప్పుడు ఉన్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, అదే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొచ్చినాం ఇక్కడికి. మీ చరిత్ర, మీరు ఇక్కడికి వచ్చిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్కు తరలిచ్చిన చరిత్ర మీది. ఈడ అప్పుడు మాకు ఒక ఎంపీ గెలవకపోయినా, ఎవరు గెలవకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి పనిచేసినాం మేము. మీ చరిత్ర ఇక్కడికి వచ్చినాయని తరలించుకున్నాడు. ఇలా రైల్వే స్టేషన్లు చూస్తే, ఇలా వరంగల్ రైల్వే స్టేషన్ చూస్తే ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా. మరి మీరు చేసింది ఏందో ఈ సంవత్సర కాలంగా చెప్పండి. పాతగా అయిన వాటిని కొద్దిగా మెరుగులు దిద్దేసి మేము చేసినామని చెప్పుడు తప్పితే ఇంకా పేదవాళ్ళకు వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తే దాంట్లో కనీసం నిధులు లేవు, డాక్టర్లు లేవు, ఫ్యాకల్టీ లేవు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కిషన్ రెడ్డి గారి మాట ఇంకొకసారి అట్లాంటి మాటలు మాట్లాడినామంటే ఊరుకునేది లేదు. సోనియా గాంధీ అంటే దేవత అట, సోనియా గాంధీని బలిదేవత అని చెప్పిన ఆయననే కదా. అంతకుముందు ఈ సర్వేలు చేస్తే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవడన్నా సర్వేలు చేస్తాడు అనయ్య, ఇవన్నీ చెప్తాడు అనయ్య అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు సర్వేలు అంటాడు. ఎంతసేపటికి ఏది కూడా ఇవాళ అభివృద్ధి అనేది అంతకంటే అంత శూన్యం. అంతకుముందు ఆ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు వచ్చిన ఈ పార్టీ కూడా అదే విధమైన అవలంబిస్తుంది తప్పితే ఏది చేసింది లేదు. మాస్టర్ ప్లాన్ అంటాడు, మాస్టర్ ప్లాన్ వచ్చిన కానించి 1 ఇయర్ నుంచి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? అదే 41 వరకే కదా ఇప్పుడు కూడా ఉన్నది. ఏదైతే ఉన్నదో వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసింది ఏదైతే ఉన్నదో కొత్త సీసాల పాత సారస పోసినట్టు చేసింది తప్పితే ఏది కూడా కొత్తది ఏం చేసింది లేదు. కొట్లాడి తీసుకొచ్చినాడు. ఇలా పేపర్ చూస్తే అన్నిట్లలో హెడ్లైన్స్ అంతా కొట్లాడి తీసుకొచ్చింది. కొట్లాడేది నువ్వు కొట్లాడేది అసలు నీకు సంబంధం లేదు. రాష్ట్ర స్టేట్ సబ్జెక్ట్ కానే కాదు. దిస్ సబ్జెక్ట్ ఈజ్ ప్యూర్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్. 2016 నుంచి ఆ రోజు అశోక్ గజపతి గారు ఉన్నప్పటి నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు కూడా 239 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వము ఇయ్యలేని పరిస్థితుల్లో మీరు ఇచ్చేందుకోసము ముందుపడి 205 కోట్ల రూపాయలు నేను విడుదల చేసినట్టుగా పేపర్స్ చూసినాం. అది ఎంతవరకు పోతుంది, ఏ రైతుకి ఎంత చెందుతుంది, అది ఏమవుతుంది ఫైనల్గా అంటే ఒక సింగిల్ డాక్యుమెంట్, సింగిల్ గజంగా కూడా లిటిగేషన్లో ఉంటే, కోర్టు లిటిగేషన్లో ఉంటే ఈ యొక్క సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేయదు. కానీ పెద్ద ప్రాజెక్ట్ అది. ఉడాన్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఉడాన్ పథకం కింద 2016 నాడు యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరంగల్ విమానాశ్రయాన్ని. నువ్వేందుకు కొట్లాడేది? నువ్వు ఎవరితో కొట్లాడినావు? ఇవన్నీ మాట్లాడితే ఏదో లయప్రస్తుత భాష మాట్లాడితే ఏదో అయిందని చెప్పేసి అనుకుంటే ఇది పద్ధతి కాదు. రెండో అంశము, రాష్ట్రంలో 22% మంది కౌలు రైతులు ఉన్నారు. 22% మంది అవుట్ ఆఫ్ 69 lakhs యాజ్ రిపోర్టెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. వాళ్ళెవ్వరికి కూడా ఒక రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలే. నువ్వేం చెప్పినావు? 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. 50% మంది రుణమాఫీ కాలేదు ఇంతవరకు.
నీ దగ్గర చిల్లి కావలేదు. నువ్వే చెప్పినావు రాత్రి బహిరంగ సభలో, నువ్వే చెప్పినావు 6,125 కోట్ల రూపాయలు నాకు అప్పుకైపోతున్నాయి, ఎలా కడుతున్నాను చెప్తుండే. నా స్టేట్ యొక్క ఇన్కమ్ అవుతుందో ప్రతి మంత్ 18,000 crores అట. దాంట్లో 125 కోట్ల రూపాయలు అప్పులకు కానీ వడ్డీకే సరిపోతుందని చెప్తుండే ఆయన. నేను అంటాను ఏంటంటే అసలు అది కాదు. నేను ఎఫ్ఎం తోటి మాట్లాడినా, ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ఫైనాన్స్ సెక్రటరీ తోటి మాట్లాడాను నేను. బై జనవరి ఎండ్ జీరో అయిపోతుంది. బై జనవరి ఎండ్ తెలంగాణ మొత్తం కూడా జీరో అయ్యే పరిస్థితి. శాలరీస్ రానిక పరిస్థితి. ఇంతకుముందు ఒకటే దుకాణం ఉండే. ఈ పెద్ద ముక్కాయన ఉన్నప్పుడు ఒకటే దుకాణం నడిచింది. ఇప్పుడు 11 దుకాణాలు నడుస్తున్నాయి. ఇప్పుడు 11 దుకాణాలకు 8%, 10% నిర్లజ్జగా నాతో పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ మంత్రులు నాతో షేర్ చేసుకున్నాం. ఎస్, ఇన్ని సంవత్సరాలు ఒట్టుకుండా వచ్చినామా, ఏదో హక్కుగా భావిస్తున్న వాళ్ళు. మీరు ఎంక్వైరీ చేయండి. బికాజ్ మీరే కదా పత్రికలు ప్రతి విషయాన్ని ప్రశ్నించేది. మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ ప్రతి వర్క్ మీద మీరు ఎంత తీసుకున్నటువంటిది ఆ చేసే ఏవైతుండో కాంట్రాక్టర్స్ అడగాలి మీరు. రేవంత్ రెడ్డి ఓటు స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యిండు, మనందరికీ తెలుసు. బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఏం మాట్లాడుతాడో ఆయన మూసీ ప్రక్షాళన కాదు, ఆయన నోటి ప్రక్షాళన చేసుకోమనండి. మొదలు మూసీ ప్రక్షాళనను పక్కకు పెట్టి నోటి ప్రక్షాళన చేసుకోండి. నోరు తెరిస్తే చాలు అబద్ధాలు అన్నీ అవినీతి ముచ్చట్లు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఆయన ఏమన్నాడు, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందన్నారు. కాదు, సోనియమ్మ ఏదైతే నిర్ణయం తెలంగాణ మీద నిర్ణయాన్ని పార్లమెంట్లో అనౌన్స్ చేసి వాపస్ తీసుకున్నందుకు నిరాశ నిస్పృహలకు గురై తెలంగాణ యువకులు 1,200 మందిని పొట్టన పెట్టుకున్నది ఎవరంటే సోనియమ్మ వల్ల తెలంగాణ రాలేదు. సోనియమ్మ వల్ల 1,200 మంది తెలంగాణ పిల్లలు చనిపోయినరు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణను అనౌన్స్ చేసి మళ్ళీ నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నందుకు నిరాశ నిస్పృహలతోని 1,200 మందిని బలిదానాలకు కారణం ఎవరంటే సోనియమ్మ. ఆ సోనియమ్మ కాళ్ళు కడిగి నీకు ఇష్టం కావచ్చు నువ్వు పోసుకో, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు సోనియమ్మ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పడానికి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు మీ మాటలు అదుపులో పెట్టుకోండి. తెలంగాణ కోసం కొట్లాడిందంటే ఆ రోజు కిషన్ రెడ్డి గారు పోరు యాత్రతో. ఆ రోజు నువ్వు ఎక్కడ వండుకున్నావని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కిషన్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గారి కానీ తిట్టే మాట్లాడే స్తోమత కానీ మీ యొక్క కెపాసిటీ కానీ లేదని మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తాం.